అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పైడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కుటుంబ సమేతంగా కలిసి పైడమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. పెడనలో వేంచేసి ఉన్న శ్రీ పైడమ్మ తల్లి అమ్మవారి మహోత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమై 11 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. స్థల పురాణం ప్రకారం 1925వ సంవత్సరంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగింది. తోటవారి ఆడపడుచు దాసువారి కోడలైన పైడమ్మ తల్లి అత్యంత మహిమాన్వితమైన దేవతగా ప్రజలు నమ్ముతారు. కృష్ణా జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారు తల్లి శ్రీ పైడమ్మ తల్లిని ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొంచెం అంటే కృష్ణా జిల్లా పెడన పట్టణంలో వేయించేసినటువంటి అమ్మలగన్న అమ్మ శ్రీ 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 పైడమ్మ అమ్మవారి దేవస్థానం నుండి మార్గశిర మాసంలో ప్రతి సంవత్సరం వచ్చే జాతర మహోత్సవం అనగా మార్గశిర మాసం పౌర్ణమి నుండి అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో అత్యంత వైభవపెట్టి 11 రోజులు పౌర్ణమిగా 14వ తారీఖు ఈ నెల 14వ తారీఖు నుంచి ఈ నెల 24వ తారీఖు వరకు అమ్మవారి జాతర మహోత్సవంలో అత్యంత వైభవంగా ఈ యొక్క పెడన పట్టణంలో అమ్మవారికి నిర్వహించబడుతున్నవి. ఈ జాతర మహోత్సవంలో ముఖ్యంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు 7, 9, 10, 11 ఈ రోజుల్లో అమ్మవారికి భక్తులు విశేషంగా మొక్కుబడులు తీర్చుకుంటారు. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రాముఖ్యం ముఖ్యంగా వివాహం కాని వారు కానీ పిల్లలు లేని వారు కానీ సిడిబండ్లు కట్టి అనగా అమ్మవారి యొక్క విగ్రహం సిడిబొమ్మగా తయారు చేసి పోతురాజు స్వామిని అమ్మవారి యొక్క పక్కన ఇంకో బొమ్మగా పెట్టి సిడిబండ్లతో ఈ అమ్మవారి దేవాలయానికి ఇచ్చేట ప్రత్యేక
ఆకర్షణగా జరుగుతున్నది. అదేవిధంగా అమ్మవారికి ఈ నెల 10వ రోజు అనగా 23వ తారీఖున తెప్పోత్సవం అత్యంత వైభవపేతంగా కనుక అమ్మవారి యొక్క దేవస్థానం చెరువు వద్ద తెప్పోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాం. ఈ తెప్పోత్సవం అమ్మవారు హంసవాహనంపై అమ్మవారు ఊరేగుతారు. అదేవిధంగా 11వ రోజున అమ్మవారికి గ్రామంలో నర తాళాలతో చక్కటి వాయిద్యములతోనూ మరియు పేదల శక్తులను రకరకాల విన్యాసాలతో అమ్మవారు ఊరేగింపు అత్యంత వైభవపేతంగా ఈ పెడన పట్టణంలో జరిగిన. అదేవిధంగా 12వ రోజు అమ్మవారు తిరిగి ఉదయం అమ్మవారి దేవాలయంలో ప్రవేశించి ఉయ్యాల సేవతో కార్యక్రమంతో అమ్మవారి యొక్క జాతర మహోత్సవం ఉంటుంది. ఈ 11 రోజుల జాతర మహోత్సవం సందర్భంగా వచ్చే నెల 5వ తారీఖున భక్తులందరికీ కూడా ఆదివారం నాడు వచ్చే నెల జనవరి 5వ తారీఖున ఆదివారం నాడు ఒక 25,000 మందికి భక్తులందరూ కూడా రసమరవల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్థానిక మా యొక్క గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశంతోనూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలకు కల్పిస్తున్నాము. అదేవిధంగా భక్తులకు ఉచిత దర్శనం కూడా కలుగుతుంది. అదేవిధంగా భక్తులకి ఉచిత ప్రసాదము అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులు 50 మంది అమ్మవారి దేవాలయానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి దివ్య కృపా కటాక్షాలు పొందడానికి ఉంటుంది. అమ్మవారికి 6 డేస్గా 5, 7, 9, 11 విశిష్టమైన రోజులు ఉంది. అందులో ఈరోజు 5వ రోజు భక్తులు కొద్దిగా తాగిడి ఎక్కువ ఉంది. 7వ రోజు నుంచి బాగా ఉంటారండి. ఓకే. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.